హలో ఆల్. ఈరోజు గుత్తి కాకరకాయ కారం ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేయండి. దానికోసం కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశాను. ఒకసారి చూడండి. చూసారు కదా, ఇలా నేను కేజీ కాకరకాయలు తీసుకున్నాను. తర్వాత వాటిని ఇలా పైపైన ఇలా గీరేసి మధ్యలో ఘాటు పెట్టుకుని కొంచెం ఇలా ఓపెన్ చేసుకుని పెట్టుకోవాలి. అన్నీ ఇలా చేసుకున్న తర్వాత పసుపు ఒక స్పూను, సాల్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి. సాల్ట్, పసుపు కాయలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలాగా కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం స్టఫింగ్ రెడీ చేసుకోవాలి దీంట్లోకి. దానికోసం 2 స్పూన్స్ కందిపప్పు, ధనియాలు, వెల్లుల్లిపాయలు, అలాగే కొంచెం జీలకర్ర, అలాగే ఎండుమిరపకాయలు ఇవన్నీ తీసుకుని ఇవన్నీ కొంచెం వేయించుకోవాలి పప్పులు. చూసారు కదా, కొంచెం కందిపప్పు ముందు వేసుకున్నాము. తర్వాత ధనియాలు కొంచెం కందిపప్పు ఫ్రై అయిన తర్వాత ధనియాలు కూడా వేసుకుని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక్కొక్క దాని తర్వాత ఒకటి వేసుకుంటూ కొంచెం ఫ్రై చేసుకుంటే కొంచెం పొడిగా అవుతుంది. తర్వాత మిక్సీ జార్ తీసుకుని వెల్లుల్లిపాయలు వేసుకుని దానిలో మనం ఫ్రై చేసుకున్నది మొత్తం వేసుకుని పప్పులు మొత్తం వేసుకుని ఇలా పొడిలాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 10 నిమిషాల తర్వాత కాకరకాయలు చూసారు కదా, ఇలా వాటర్ వస్తుంది కాకరకాయల్లో, అవి మొత్తం పిండేసుకోవాలి. అప్పుడు చేదు మొత్తం పోతుంది, అసలు చేదు అనేది ఉండదు. తర్వాత మనం ఈ స్టఫింగ్లో కొంచెం సాల్ట్ కలుపుకొని చూసారు కదా, ఇలా స్టఫ్ చేసుకోవాలి. కాకరకాయల్లో మొత్తం ఇలా స్టఫ్ చేసుకుని పెట్టుకోవాలి కాకరకాయలన్నీ. చూసారు కదా, ఇలా మొత్తం కాకరకాయలన్నీ స్టఫ్ చేసుకున్న తర్వాత ఒక దారం తీసుకుని దారంతో ఇలా చుట్టుకోవాలి. ఎందుకంటే స్టఫింగ్ మొత్తం బయటికి రాకుండా ఉంటుంది. చూసారు కదా, ఇలా కాయలన్నీ చుట్టుకుని పక్కన పెట్టుకోవాలి. మొత్తము స్టఫింగ్ మిగిలింది అనుకోండి, తర్వాత మనము ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో వేసుకోవచ్చు. అది కూడా చూపిస్తాను. ఇలా మొత్తము చుట్టుకున్న తర్వాత డాక పెట్టుకుని దానిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం ఫ్రై కాబట్టి ఎక్కువే పడుతుంది, మరి డీప్ ఫ్రై లాగా కాదు. ఆయిల్ హీట్ అయిన తర్వాత మొత్తం కాకరకాయలని ఇలా పెట్టుకోవాలి ఆయిల్లో. చూసారు కదా, స్లోగా పెట్టుకోవాలి, లేదంటే దారం ఊడిపోతుంది. ఊడకుండా గట్టిగా పెట్టుకోవాలి, దారం అనేది చుట్టుకోవాలి. చూసారు కదా, ఇలా గరిటెతో ఒకదాని తర్వాత ఒకటి తిప్పాలి, మొత్తం కలపకూడదు. ఒకదాన్ని ఒక్కొక్క కాకరకాయని తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత స్టఫింగ్ మిగిలింది కదా, అది కూడా పైన ఇలా వేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా తిప్పుకుంటూ ఉండాలి స్లోగా ఒక్కొక్క కాకరకాయని మొత్తం కలిపి ఒకసారి తిప్పకూడదు, స్టఫింగ్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. చూసారు కదా, కాకరకాయ ఫ్రై అనేది రెడీ అయింది. వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్